హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే టమాటో పుదీనా చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం టమాటో పుదీనా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్స్. కడాయిలో ఆయిల్ వేసి ఇవన్నీ కూడా నేను అందులోని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసి చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 2-3 టైమ్స్ ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్లో అయితే బాగా మెత్తబడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చల్లగనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇందులోనే ఒక చిన్న గ్లాస్తోనే పెసరపప్పు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో పచ్చిమిర్చి అల్లం వేసాను. ఇది ఇడ్లీ రుబ్బు ఫ్రెండ్స్, ఒక కప్తో తీసుకున్నాను. ఇదైతే బరకగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని అందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో వేసుకున్నాక అందులోని ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి మొత్తం యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసాక ఒక 2 నిమిషాలు సైడ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటోలను కొంచెం ఎల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకున్న చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం ప్యాన్కి ఘీ రాసి ఈ బ్యాటర్ని అయితే మనం దోశలాగా మీ ఇష్టం వచ్చినట్టు ఉత్తపంలాగా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగా రోస్ట్ అవుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా హెల్దీ కూడాను. రెండు వైపు కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ అయిన దోశ రెడీ. టమాటో చట్నీ. నెక్స్ట్ నేనైతే వేడివేడిగా కాఫీ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్న రోజు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.